హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆదిత్యకి ఎదురుపడిన అలేఖ్య ఆదిత్యకి పెళ్లి జరిగిపోయిందని తెలుసుకొని చనిపోవడానికి సిద్ధపడ్డ అలేఖ్యకి ఆదిత్యకి పెళ్లి జరిపించబోతున్న ఆనంది. అదేలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక సునంద అయితే ఇక్కడ అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారని ఆనంది ఆదిత్య గురించి తెలుసుకొని సింహాద్రి పద్మమ్మలకి ఫోన్ చేసి వెంటనే మీరిద్దరూ కలిసి ఇంటికి రండి అని చెప్పడంతో సింహాద్రి పద్మమ్మలు హడావిడిగా ఏమై ఉంటుందో పద్దాలు, సునందమ్మ ఏ రోజు లేంది ఈరోజు తొందరగా ఇంటికి రమ్మని ఫోన్ చేసింది అని సింహాద్రి పద్మమ్మతో అంటూ ఉంటాడు. అప్పుడే పద్మమ్మ ఏమోనయ్యా నాకేమెరక గడి పోతే తెలుస్తుంది అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది. వెంటనే ఇద్దరు కలిసి హడావిడిగా బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి సూర్యమైతే ఇదేంటి పద్మమ్మ సింహాద్రులు అంత హడావిడిగా సునంద ఇంటికి వెళ్ళడం ఏంటి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, పద మనం కూడా వెళ్దాం అని జ్యోతి సూర్యాన్ని కూడా చెప్పేసి సూర్యం జ్యోతి ఇద్దరు కూడా అక్కడికి బయలుదేరుతూ ఉంటారు. ఇక సింహాద్రి పద్మమ్మలైతే సునంద ఇంటికి వెళ్ళగానే హాల్లో అందరూ నిల్చొని ఉంటారు. ఏంటి పద్దాలు, ఇంట్లో పరిస్థితి చూస్తుంటే ఏదో జరిగినట్లే అనిపిస్తుంది అని సింహాద్రి గుమ్మం బయటే పద్మమ్మతో అంటూ ఉంటాడు. అప్పుడే పద్మమ్మ ఏమోనయ్యా లోపడిపోదాం అని ఇక పద్మమ్మ సింహాద్రులు ఇంట్లోకి వస్తారు. ఏంటమ్మా ఏ రోజు లేంది ఈరోజు తొందరగా ఇక్కడికి రమ్మని చెప్పారు అని ఇక సింహాద్రి అడుగుతూ ఉంటాడు సునందనైతే. అప్పుడే సునంద అవును సింహాద్రి, ఇది నా కొడుక్కి నీ కూతురికి సంబంధించిన విషయం, అందుకనే మీ మధ్య మాట్లాడాలి, మన ఇరు కుటుంబం కలిసి మాట్లాడుకుంటేనే దీనికి పరిష్కారం దొరుకుతుందని ఆలోచించాను, అందుకనే మిమ్మల్ని తొందరగా ఇక్కడికి రమ్మన్నాను అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మమ్మ ఏంటమ్మా నా బిడ్డ ఏమైనా తప్పు చేసిందా అని పద్మమ్మ అంటూ ఉంటుంది. ఇక నీ బిడ్డ నా కొడుకు కూడా తప్పు చేశారు, అసలు ఏం జరిగిందంటే నీ కూతురు నా కొడుకు ఎవరైనా పెళ్లి చేసుకుంటే కలకాలం జీవితాంతం తోడుగా ఉంటామని పెళ్లి చేసుకుంటారు, కానీ నీ కూతురు నా కొడుకు వాళ్ళ పెళ్ళి ఒక అగ్రిమెంట్ ప్రకారం జరిగిపోయింది, వాళ్ళు 1 సంవత్సరం వరకే కలిసి ఉంటామని చెప్పి అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు, దానికి అంగీకరించినట్లు ఆనంది కూడా ఆ పేపర్లో సంతకం చేసింది అని చెప్పగానే సింహాద్రి పద్మమ్మలు షాక్ అయిపోతారు. అప్పుడే జ్యోతి సూర్యంలు వస్తారు. అప్పుడే ఇక థ్యాంక్స్ జ్యోతి గారు, నేను మిమ్మల్ని మర్చిపోయాను, మీరు కూడా ఆనందికి తల్లి లాంటి వాళ్ళు, కూతురు నీ కూతురు లాంటిది ఆనంది, కాబట్టి మీరు కూడా సమయానికి వచ్చారు, మీరు కూడా ఈ విషయం వినవలసిందే అని ఇక సునంద చూసారా జ్యోతి గారు, ఆనంది ఆదిత్యాల పెళ్ళి జీవితాంతం కలిసి ఉండడానికి చేసుకోలేరంట, ఒక అగ్రిమెంట్ ప్రకారం పెళ్ళి చేసుకున్నారు, అసలు ఎందుకు చేసుకున్నారు, ఈ విషయం ఇంట్లో ఎందుకు చెప్పలేదో అర్థం కావడం లేదు, ముందుగా సింహాద్రి పద్మమ్మ మీ కూతుర్ని పర్సనల్గా తీసుకువెళ్ళి దాని గురించి అడగండి, నేను కూడా ఆదిత్యని తీసుకువెళ్ళి దాని గురించి అడుగుతాను అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి జ్యోతి సూర్యంలైతే ఇక ఆనందిని తీసుకుని రూమ్లోకి వెళ్తారు. ఇక ఆదిత్యని తీసుకొని శశికాంత్ సునంద కూడా వెళ్ళిపోతారు. అప్పుడే ఇక ఆనందిని జ్యోతి ఏంటి ఆనంది ఏం జరిగింది అసలు, ఎందుకు ఈ అగ్రిమెంట్ పెళ్ళేంటి, నువ్వు పెళ్ళికి అంగీకరించినాక కదా మీ ఇద్దరికి పెళ్ళి జరిగింది, ఎందుకు ఇలా చేశావు అని ఇక జ్యోతి ఇక అటు సింహాద్రి పద్మమ్మలు అడుగుతూ ఉంటారు. అప్పుడే ఆనంది లేదమ్మా జ్యోతమ్మ, ఆ రోజు నిన్ను కాపాడుకోవడానికి ఏ దారి తోయక ఈ పెళ్ళి వద్దంటే ఇక నీకు ఇక బాధ కలుగుతుంది, నిన్ను మళ్ళీ బాధ పెట్టినట్లు అవుతుంది అని నేను ఈ పెళ్ళికి అంగీకరించాను, కానీ ఆదిత్య గారు ఈ అగ్రిమెంట్ ప్రకారం అయితేనే పెళ్ళి జరుగుతుంది అన్నారు,
ఆ పెళ్ళి జరగడం కోసం నేను ఆ అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేశాను. ఇక ఇదంతా నీ వల్లే చేశానమ్మా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే జ్యోతి కుమిలిపోయి, ఏంటి కుట్టి, నీ జీవితాన్ని కూడా పలంగా పెడుతున్నావా నా కోసం? ఎందుకు కుట్టి, నీకు నాకు ఏ సంబంధం ఉందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని తెలిస్తే ఈ పెళ్ళి జరిగేదే కాదు. నేను ఎన్ని బాధలైనా పడేదాన్ని. ఎందుకు కుట్టి ఇలా చేశావు అని ఇక బాధపడుతూ ఉంటుంది జ్యోతి. అయితే నీకోసమే జ్యోతమ్మ, నువ్వు అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నావు నన్ను. నాకు ఏది లేదన్నా దగ్గరుండి చేశావు. అలాంటిది నేను రుణం తీర్చుకోవాలనే ఇదంతా చేశానమ్మా అని ఇక జ్యోతికైతే చెప్తూ ఉంటుంది ఆనంది. అయితే ఇక ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి నేనే మీ ఇద్దరిని ఆలోచన చేశాను, కలిపేలాగా చేశాను, మీ ఇద్దరు జీవితాంతం కలిసి ఉండేలా చేస్తాను అని జ్యోతి అంటూ ఇక కుమిలిపోతూ ఉంటుంది. అటు సునంద, శశికాంత్ కూడా ఆదిత్యని, ఏంట్రా ఈ అగ్రిమెంట్ పెళ్ళేంటి, ఆనందితో సంతకం ఎందుకు చేయించుకున్నావు, అసలు నీకు ఆ పెళ్ళి ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటుంది, నిలదీస్తూ ఉంటుంది సునంద. అయితే శశికాంత్ అయితే అప్పుడే, ఏంటమ్మా, నేను ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానో మీకు తెలీదా? మీకోసమే నేను ఈ పెళ్ళి చేసుకున్నాను. నేను ఆ పరిస్థితిలో ఉండి ఇక దానికి అంగీకరించకపోతే మళ్ళీ మీరు బాధపడతారని మీకోసం నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్ళి చేసుకున్నాను. కానీ నా మనసులో అలేఖ్యకే స్థానం ఉంది. నేను అలేఖ్యని మర్చిపోలేకపోతున్నాను. అలేఖ్యనే ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. కాబట్టి అలేఖ్యనే నా జీవితాంతం నా భార్యగా ఊహించుకుంటాను. వేరే అమ్మాయిని నేను ఊహించుకోలేకపోతున్నాను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే సునంద, శశికాంత్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంట్రా ఇన్ని రోజులు ఆనందితో కలిసి ఉన్నావు, అలాంటిది ఆనందిపై ఇంతవరకు నీకు ప్రేమ పుట్టలేదా? ఆలేఖ్య వేరే వారికి సొంతమైపోయింది, వేరే వారికి భార్యగా పోయింది. కాబట్టి అలేఖ్యని మర్చిపోవాలి, ఏ రోజుకైనా అలేఖ్యని మర్చిపోవాలి. ఎందుకంటే అలేఖ్య ఇప్పుడు వేరే వాళ్ళకి సొంతమైపోయింది. నువ్వు కూడా ఆనందికి సొంతమైపోయావు. ఆనంది అంటే నీకు చాలా గౌరవం అని, ఇష్టమని ఎన్నోసార్లు చెప్పావు. ఆనంది అందరిలాంటి అమ్మాయి కాదని, తను కట్టుబొట్టు ఒక పద్ధతిలో ఉంటాయని ప్రతిసారి నువ్వే చెప్పేవానివి. కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకురా ఆనందిని బాధ పెట్టావు అని శశికాంత్, సునంద అంటూ ఉంటారు. అప్పుడే ఇక అలేఖ్య కోసమే అమ్మ, అలేఖ్యని నా మనసులోంచి తొలగించుకోలేకపోతున్నాను. కానీ అలేఖ్య నాకు దగ్గర కాదని తెలిసి కూడా ఎందుకు మర్చిపోవట్లేనో అర్థం కావడం లేదు. ఆనందికి ఎందుకు దూరంగా ఉంటున్నానో కూడా అర్థం కావడం లేదు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద, నువ్వు ఆనందితో సంతోషంగా ఉండాలిరా. ఆనంది వచ్చాక నీ జీవితంలో తెలియని మలుపు వచ్చింది. నువ్వు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆనందియే దగ్గరుండి నిన్ను నడిచేలా ప్రయత్నం చేసింది. ఏ డాక్టర్ తరం కూడా కానీ ఇక ఆనంది ఆ పని చేసింది. అలాంటిది ఆనందిని నువ్వు ఒకసారి వెనుతిరిగి ఆలోచించు. ఆనంది ఎలాంటి త్యాగం చేసిందో నీకు, ఆనంది గొప్పతనాన్ని తెలుసుకో. ఆ తర్వాతనైనా అలేఖ్యని నీ మనసులోంచి తొలగించు. ఇది ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. అలేఖ్యని నీ మనసులోంచి తీసేసి ఒకసారి ఆనంది గురించి ఆలోచించు. నీకు చేసిన త్యాగం ఆలోచించు. ఆ తర్వాత ఆనందితో ఉంటావా, ఇక నీ ఇష్టం అది. ఇక మా వల్ల నువ్వు ఆనందిని చేసుకున్నానన్నావు కాబట్టి ఈ నిర్ణయం నీకే ఇస్తున్నాను. ఇక ఈ బలవంతం చేయదలుచుకోలేము. నువ్వే ఇక ఆనందితో ఉంటావా, అలేఖ్యని మర్చిపోతావా అనేది ఆలోచించు అని ఇక సునంద, శశికాంత్ అయితే బయటికి వస్తారు. ఇక ఆదిత్య మాత్రం, ఏంటి అలేఖ్య, నా మనసులోంచి ఎందుకు పోవట్లేవు? నువ్వు నీ జీవితాన్ని చూసుకున్నావు, నేను కూడా ఆనందికి భర్తగా పొందాను కాబట్టి ఆనందితో జీవితాంతం కలిసి ఉండాలి. కానీ నేను మాత్రం ఆనందిని ఒక బొమ్మల పెళ్ళిలా చేసుకున్నాను. అగ్రిమెంట్ ప్రకారం పెళ్ళి చేసుకున్నాను. కానీ ఆనంది బాధపడుతుందని తెలుసుకోలేకపోయాను. అమ్మా నాన్న చెప్పిన తీరును చూస్తే ఆనందిని నేను ఎంత బాధ పెట్టానో నాకు అర్థమవుతుంది అని ఇక ఆదిత్య అలేఖ్య ఫోటో చూసుకుంటూ చాలా బాధపడుతూ ఆనంది విషయంలో చేసిన తప్పుని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక
అలేఖ్య ఫోటోని ఇక నీ ఫోటో కూడా కాల్ చేసి గుర్తుకు ఇక ఎప్పటికీ మర్చిపోయేలా ప్రయత్నం చేస్తాను అలేఖ్య అని ఇక ఫోటోని కాల్చే సమయంలోనే అక్కడికి అలేఖ్య వస్తుంది ఆనంది కోసం. అప్పుడే ఇక అలేఖ్యని చూసిన సునంద శశికాంత్ షాక్ అయిపోతారు. ఈ అలేఖ్య అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. అలేఖ్య ఇక్కడికి రావడం ఏంటి, ఇప్పుడే నా కొడుకు మారుతున్నాడు, నువ్వేంటి ఇలా వచ్చావు అని ఇక అడుగుతూ ఉంటారు, నిలదీస్తూ ఉంటారు. అలేఖ్యనైతే శశికాంత్ సునంద అప్పుడే ఇక అలేఖ్య వాళ్ళని చూసి ఒక్కసారి తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. వెంటనే ఆది ఆది అని అరుస్తూ ఉంటుంది. ఆదిత్య అలేఖ్య వాయిస్ని వెంటనే బయటికి వస్తాడు. ఇక అలేఖ్యని మర్చిపోదామనుకున్న ఆదిత్యకి అలేఖ్యని ఎదురుపడడం షాక్ అయిపోతాడు. అది నీకోసం నేను మా అమ్మా నాన్నలు చేసిన పెళ్ళి కూడా వద్దనుకొని వస్తూ ఉండగా నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఇక నేను ఎక్కడ ఉన్నానో ఏమైపోయానో నాకే తెలియని పరిస్థితి. ఇప్పుడు మిమ్మల్ని చూశాక నాకు గతం గుర్తుకు వచ్చింది. అది నీకోసమే నేను మా అమ్మ వాళ్ళని వదిలేసుకొని వచ్చాను. నేను నీతోనే ఉంటాను, నువ్వు లేకుండా నేను బ్రతకలేనాది అని ఇక ఏడుస్తూ బ్రతిమిలాడుతూ ఉంటుంది అలేఖ్య. అయితే అప్పుడే ఆనంది, అటు జ్యోతి, సూర్యం, ఇక సింహాద్రి, పద్మమ్మలు షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఇదేంటి దివ్య, నువ్వేంటి ఇలా వచ్చావు, ఆదిత్య నీకు ముందే తెలుసా అని ఇక సింహాద్రి, పద్మమ్మ, జ్యోతి, సూర్యంలు ఇక అంటూ ఉంటారు. అప్పుడే మీరెవరు అసలు అని అలేఖ్య అంటూ ఉంటుంది. మేమెవరేంటి, ఇన్ని రోజులు నువ్వు నా దగ్గరే కదా ఉంది అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ. అయితే నాకు మీరెవరో తెలీదు, కానీ నేను మాత్రం ఆదిత్యని ప్రేమించాను, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో ఇక మా ఆదిత్యకి కాళ్ళు పోవడం, మా అమ్మ నాన్నలు నన్ను అతని నుండి దూరం చేయడం జరిగింది. ఇక నన్ను వేరే పెళ్ళి చేద్దామని కూడా చూశారు. కానీ ఆ పెళ్ళి నాకు ఇష్టం లేక, ఆదిత్యని మర్చిపోలేక నేను ఆదిత్య కోసం పెళ్లి పీటల నుంచి వెళ్ళొచ్చాను అని చెప్తూ ఉంటాడు ఇక అలేఖ్య. అయితే అప్పుడే ఇక సునంద షాక్ అయిపోతుంది. ఇటు శశికాంత్, ఇక అందరూ ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక సింహాద్రి, పద్మమ్మలైతే, ఆనందిలైతే కుమిలిపోతూ ఉంటారు. ఇదేంటి శివయ్య, మరో మలుపుకి తిప్పావు నా కూతురు జీవితం, ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆదిత్య బాబు ఇక మారిపోతాడేమో అనుకున్నాము, కానీ మళ్ళీ ఇలా మలుపు తిప్పావేంటి అని కుమిలిపోతూ ఉంటారు. అప్పుడే ఆదిత్య, అలేఖ్య నీకు పెళ్ళి కాలేదా, నువ్వు నా కోసం ఎదురు చూసావా, నువ్వు నన్ను మర్చిపోయావని, నీకు వేరే పెళ్ళి జరిగిపోయిందని ఇక మేము అనుకొని ఇక ఆనందిని నేను భార్యగా స్వీకరించాలనుకున్నాను. కానీ ఇక నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అవునాది, నేను నీ కోసం పెళ్లి పీటల నుంచి వెళ్ళొచ్చాను అని అనగానే, లేదలేఖ్య, ఇప్పుడు నా మనసులో ఆనందికి మాత్రమే చోటుంది. ఇప్పుడు ఆనంది నా కోసం ఎంత చేసిందో తెలుసా, నా కాళ్ళు పోయిన పరిస్థితిలో ఇక ఆనంది గట్టిగా నిల్చొని నాకు కాళ్ళు తిరిగి తెప్పించగలను అనే ప్రయత్నం చేసి ఈరోజు నన్ను నడిచేలా చేసింది. ఇక నా ప్రయత్నంలో ఆనందియే కృషి చేసింది. ఏ డాక్టర్ కూడా చేయలేని పని ఆనంది చేసింది. ఆనంది నా కోసం ఇంత చేసినప్పుడు నేను ఆనందితోనే ఉండాలి కదా జీవితాంతం అని ఆదిత్య అనగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు, చాలా సంతోషపడతారు. ఏంటాది, నేను నీ కోసం వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అలేఖ్య. అయితే అప్పుడే ఇక ఆదిత్య, అవునా లేఖ్య, నేను నిన్ను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను, ఆనందికి సొంతం కావాలి, ఆనంది నాకు చేసిన త్యాగాన్ని గుర్తుకు చేసుకుంటే ఆనందితోనే జీవితాంతం ఉండాలనిపిస్తుంది, ఇక నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోవాలేఖ్య అని గట్టిగా ఆదిత్య అరుస్తాడు. వెంటనే అలేఖ్య ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. వెంటనే ఒక చోట ఇక పాయిజన్ బాటిల్ తీసుకొని అలేఖ్య అది తాగేసి కింద పడి ఉంటుంది.
ఇక అప్పుడే ఆదిత్య, ఆనంది ఇక అలేఖ్య ఎక్కడికి పోయింది వాళ్ళకి అప్పగించాలి అని వెతుకుతూ ఉండగా అలేఖ్య అక్కడ కింద పడి ఉంటుంది. అప్పుడే ఇక తన నోట్లో నుంచి బ్లడ్ రావడం చూసి వెంటనే ఆదిత్య, ఆనంది, ఇక సునంద, శశికాంత్, జ్యోతి, సూర్యం, సింహాద్రి, పద్మములు అందరూ అలేఖ్యని తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వెంటనే ఇక డాక్టర్ ట్రీట్మెంట్ జరుపుతూ ఉండగా, ఏంటి డాక్టర్ గారు ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఆ అమ్మాయి పాయిజన్ తీసుకుంది అని ఇక తనకి కొద్దిసేపటి దాకా ఏమీ చెప్పలేని పరిస్థితి అని డాక్టర్ చెప్పగానే ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య గారు తన వాళ్ళకి అప్పగిస్తే అయిపోతుంది అనుకునే సమయంలోనే ఇలా జరగడం ఏంటి? ఇప్పుడు అలేఖ్య నీ కోసమే ఇలా చేసిందేమో అని అనిపిస్తుంది అని ఆనంది అనగానే, లేదా ఆనంది ఇక అలేఖ్యని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నా, మళ్ళీ అలేఖ్య నా గురించని నువ్వు చెప్పకు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అలేఖ్యకి ఇక ట్రీట్మెంట్ జరిపాక డాక్టరు ఇక బయటికి వచ్చి ఆదిత్య ఆదిత్య అని ఆ పేషెంట్ కలవరిస్తూ ఉన్నది. ఎవరు ఆదిత్య, ముందుగా అది ఐసీయూలోకి రండి అని ఇక చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక ఆనంది, ఆదిత్య గారు మీరు లోపలికి వెళ్ళండి, ఒక్కసారి వెళ్ళండి, తన ప్రాణాలు కాపాడుకోవాలంటే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అని ఇక ఆనంది ఆదిత్యకి చెప్పగానే సునంద ఇంక శశికాంత్ అయితే, ఏంటమ్మా మళ్ళీ ఆదిత్యని తన దగ్గరికి పంపడం ఏంటి, తనతో మాట్లాడడం ఏంటి, లేదమ్మా నువ్వు ఇక ఆదిత్యని దూరం చేసుకోవద్దు అని ఇక అరుస్తూ ఉంటారు సునంద, శశికాంత్ అయితే. లేదు మామయ్య గారు, ఇప్పుడు తను ఉన్న పరిస్థితిలో ఆదిత్య గారిని కలవరిస్తూ ఉంది అని డాక్టర్ గారు చెప్పారు, తను వెళ్తే కోలుకుంటుందని నేను అనుకుంటున్నాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్ ఇక తను ఇక పూర్తిగా కోలుకునే కళ్ళు తెరిచింది, అందరూ వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పగానే సునంద, శశికాంత్, జ్యోతి, సూర్యంలు, సింహాద్రి, పద్మమ్మ, ఆనంది అందరూ అలేఖ్య దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఇక అలేఖ్య ఆదిత్యని చూసుకుంటూ, ఆది నేను విడిచి ఉండలేను, ఇక నిన్ను విడిచి ఉండాలంటే నా ప్రాణాలు పోవలసిందే, ఇక నిన్ను ఎప్పటికీ విడిచి ఉండలేను అని ఇక అలేఖ్య నన్ను పెళ్లి చేసుకో అని ఆదిత్యని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడే సునంద, శశికాంత్, జ్యోతి, సూర్యం, సింహాద్రి, పద్మములు ఇక అలానే చూస్తూ ఉండిపోతారు. అప్పుడే సునంద, ఏంటి అలేఖ్య ఏం మాట్లాడుతున్నావు, వాడు వేరే వాళ్ళకి సొంతమైపోయాడు, మళ్ళీ నువ్వు ఈ మాట అనొద్దు అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య, అది నువ్వు నాకు ఎప్పటికీ నాతో ఉండనని తెలిస్తే మాత్రం నేను ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధమే అని ఇక బాధపడుతూ ఉంటుంది అలేఖ్య అయితే. అది చూసిన ఆనంది, ఆదిత్య గారు ఇక అలేఖ్యని మీరు పెళ్లి చేసుకోండి, తనకిప్పుడు ఏదైనా జరిగితే అది ఇక అత్తయ్య గారి మీదకే పోతుంది, ఎందుకంటే ఆ రోజు యాక్సిడెంట్ చేసింది అత్తయ్య గారే కదా, ఇక దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అత్తయ్య గారే ఇదంతా చేశారని అందరూ అనుకుంటారు, తెలిసిపోతుంది అత్తయ్య గారు ఒక నిందితురాల్లా జైల్లో ఉండవలసి వస్తుంది, కాబట్టి నా గురించి మర్చిపోయి అలేఖ్య మెడలో మీరు తాళి కట్టండి, ఇక దానికి నేను ఒప్పుకున్నాను కదా అని ఇక ఆనంది ఏడుస్తూ కుమిలిపోతూ ఆదిత్యకి చెప్పగా, ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, నీ భర్తని నీ కట్టుకున్న భర్తని వేరే వాళ్ళకి సొంతం కమ్మని ఎలా చెప్పగలుగుతున్నావు అని జ్యోతి, సూర్యం, సింహాద్రి, పద్మమ్మ, సునంద, శశికాంత్ అంటూ ఉంటారు. అప్పుడే అత్తయ్య గురించి నేను ఆలోచిస్తున్నాను, అత్తయ్య కోసం నేను ఆలోచిస్తున్నాను, ఇక ఎవరు మాట్లాడకండి అని ఆనంది ఏడుస్తూ ఇక ఆదిత్యకి తాలిబొట్టు తీసుకువచ్చి అలేఖ్యని కట్టమని ఇస్తుంది. వెంటనే ఇక ఆదిత్య ఆనందిని చూస్తూ బాధపడుతూ అలేఖ్య మెడలో అయితే ఇష్టం లేకపోయినా తాళైతే కడతాడు. ఈ విధంగానైతే అలేఖ్యని ఆదిత్యని ఒకటి చేసి ఆనంది తన తోడు నుండి విడిపోవడానికి కూడా సిద్ధపడింది సునంద కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.